ఫీల్డ్‌కు నేను కొత్త. నాకు అసలు ఈ ఫీల్డ్‌లో ఉన్నటువంటి పెద్దల పేర్లు కూడా నాకు పెద్దగా పరిచయం లేదు. కాకపోతే వారు ఏదైతే అటెంప్ట్ చేస్తా ఉన్నారో డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారు, అదే నేపథ్యం నుండి నేను కూడా పాలిటిక్స్‌లోకి రావడం జరిగింది కాబట్టి ఎక్కడనో ఒక దగ్గర సహకారం, యాంగ్జైటీ ఉన్నటువంటి వాళ్ళకు, ఇంట్రెస్ట్, అంబిషన్స్ ఉన్నటువంటి వాళ్ళకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సహకారం ఉంటే తప్పిస్తే అవకాశాలు దొరకవు. కాబట్టి అటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారిని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కొత్తగా పరిచయం అవుతున్నటువంటి హీరో, హీరోయిన్స్కి, అదేవిధంగా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా యంగ్స్టర్స్ కనిపిస్తూ ఉన్నారు. ఈ మూవీతో వారికి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని, భవిష్యత్తులో మంచి నిలదొక్కుకోవాలి, ఫీల్డ్లో ఎంత పెద్ద టాస్క్నైనా ఎదుర్కొనే విధంగా వారు సంసిద్ధం కావాలని, పోటీతో కూడుకున్నటువంటి ఫీల్డ్ మాకు కూడా తెలుసు, పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పాలిటిక్స్తో పాటు కంపేర్ చేసేటువంటి ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది సినీ ఫీల్డే. కాబట్టి ఇంత పోటీని తట్టుకొని వాళ్ళు నిలదొక్కుకోవాలి, వారికి పెద్దల అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా నా వంతు సహకారం కూడా ఒక యంగ్స్టర్గా, అప్కమింగ్ లీడర్గా మీకు ఎల్లవేళలా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా నిర్మాత మల్లికార్జున రెడ్డి గారు ఒక పారిశ్రామికవేత్త, ఒక అభిరుచి గల నిర్మాత. ఒక మేకింగ్ది నేను చూసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. మల్లికార్జున రెడ్డి ఎంత ఇష్టంతో సినిమా తీశాడనేది ఈ మేకింగ్లో అర్థమైంది. ఏంటంటే ప్రతి క్షణం ఈ సినిమా చెప్పినప్పుడు థ్రిల్లర్, హర్రర్ అని చెప్పినప్పుడు ఒక భయపెట్టే సినిమా అనుకున్నా. కానీ సేమ్ టైం సాంగ్స్ కూడా చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు, పిక్చరేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, హీరో హీరోయిన్స్ కూడా చాలా మంచి క్యూట్గా ఉన్నారు. మల్లికార్జున రెడ్డి గారు, మీరు ఫస్ట్ సినిమాతోటే హిట్ కొడుతున్నారు, కంగ్రాచ్యులేషన్. మీ డైరెక్టర్ నాగేంద్ర శ్రీనాథ్, స్క్రీన్ నేమ్, మీరు ఫస్ట్ సినిమాతోటే హిట్ అనే వేవ్స్ కనిపిస్తున్నాయి. మీ సింగర్స్ చూసినట్లయితే అంతా కూడా ఫెమిలియర్, ఫేమస్ సింగర్స్. అదేవిధంగా ఆదిత్య మ్యూజిక్ తోటి ఈరోజు రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా గురించి నాకు మల్లికార్జున రెడ్డి గారి గురించి కూడా, సినిమా గురించి మల్లికార్జున రెడ్డి గారి గురించి కూడా తెలుసు. ఈ సినిమా మీద అంటే ఫస్ట్ ఆయనని తెలుగు సినీ పరిశ్రమకు వెల్కమ్ చెప్తున్నాను. ఇక్కడ నుంచి యాదృచ్ఛికంగా యూఎస్ వెళ్ళాడు, తనకి ఇష్టం లేకపోయినా వెళ్ళి, నా గోల్, నా లైఫ్ అంతా మ్యూజికే కాబట్టి నేను మళ్ళీ మ్యూజిక్కే వచ్చేస్తానని వచ్చేసాడు. అండ్ ఇట్ వాజ్ ఏ స్మాల్ ఇంటర్వల్ ఫర్ హిస్ మ్యూజిక్ కెరియర్, అంతే యూఎస్ అనేది. అండ్ హీ డిజర్వ్స్ టు బి హియర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. చాలా హార్డ్ వర్కింగ్, చాలా డెడికేటెడ్. ముఖ్యంగా హీ హాస్ గాట్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ హిస్ మదర్ మోర్ దెన్ ఎనీథింగ్. తల్లి బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఫెయిల్ అయినట్టు నేను చూడలేదు, ఎందుకంటే ఐఎమ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. అందుకు ఐఎమ్ ష్యూర్ హీ ఈస్ గోయింగ్ టు అచీవ్ ఆల్ హిస్ గోల్స్, వాట్ ఎవర్ హీ డిజర్వ్స్ అండ్ డిజైర్స్. గుడ్ లక్ డియర్, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈ సినిమా యూనిట్ అందరికి కూడా మల్లి గారికి మంచి డబ్బులు తేవాలి సార్. డబ్బులు తేవాలంటే డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి, జనం థియేటర్ వరకు రావడానికి కావాల్సినంత పబ్లిసిటీ బాగా చేయాలి. ఎంత బాగా పబ్లిసిటీ చేస్తే అంత బాగా జనం థియేటర్కి వస్తారు. మంచి మ్యూజిక్ రఘురామ్ అందించాడు. రఘురామ్ మా ఆదిత్య మ్యూజిక్ ప్రోడక్ట్, ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి ఆల్బమ్స్ చేస్తూ వచ్చాడు, అద్భుతమైన ఆల్బమ్స్ చేస్తాడు. అతను చేసిన ఆల్బమ్స్లో ముఖ్యంగా అమ్మ అనే ఒక ఆల్బమ్, అద్భుతమైన ఆల్బము. నాకెందుకో ఒక మరో రెహమాన్ అవుతాడు అనిపిస్తుంది తను చూసిన తర్వాత. చాలా టాలెంటెడ్. అండ్ అలాగే నాగేంద్ర ప్రసాద్ గారు, అండ్ అలాగే మల్లికార్జున రెడ్డి గారు చాలా చక్కని సినిమా చేశారు. మన ప్రొడ్యూసర్ మల్లికార్జున్ గారికి, డైరెక్టర్ గారికి, అండ్ టుడేస్ హీరో రఘునందన్, రఘురామ్ గారికి, అండ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మనీష్, ఇంకా అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి, మీడియా పీపుల్ అందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. నిన్న మా ఫ్రెండ్ వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు నాకు సీడీ కూడా ఇచ్చినాడు. ఐ హర్డ్ ఇందులో ఇందాక మా సింగర్ పాడినట్టు జారింది జాబిలిగా ఆ సాంగ్ ఒకసారి వినంగానే అది ప్రతిక్షణం వినేలా ఉంది. టైటిల్కి ఏదో సస్పెన్స్ అన్నట్టు, మూవీ ఏమో సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు, బట్ సాంగ్స్ కూడా అట్లనే ప్రతిక్షణం వినేలా ఉన్నాయి. నైస్ మ్యూజిక్ సార్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మనీష్, हम तुम ऑडियो अपने నుంచి తెలుసు past 2 years. Somewhere I felt is very grounded person and with very good attitude. ఇట్లాంటి హీరోలకి జనరల్గా మనకి ఇండస్ట్రీలో ఏంటంటే లక్ ఉండాలంటారు, బట్ ఐ సమ్హౌ బిలీవ్ దట్ హార్డ్ వర్క్ అండ్ బీయింగ్ గ్రౌండెడ్ వర్క్స్ ఎ లాట్. బట్ ఎస్, నేను నమ్మేది ఏంటంటే 1% లక్ ఉండాలి. ఆ 1% లక్ ఈజ్ అవైడింగ్ మనీష్ ఆల్ దీస్ ఇయర్స్.
పెద్దలందరికీ నేను స్పెషల్గా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. అలాగే మీడియా వారికి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, అట్లా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లా ఈ మూవీలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ మల్లికార్జున రెడ్డి గారు, నాగేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ మూవీలో నన్ను ఒక పార్ట్గా తీసుకున్నందుకు. ఈ మూవీకి ఎంత కష్టపడ్డారు ఏంటనేది నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్తాను. ఒకనొక టైంలో ఆయన నిద్రాహారాలు కూడా అన్నీ, ఫుడ్ కూడా మానేసాడండి. ఇంకా ఆ కష్టం మీదే మొత్తం షూటింగ్స్ ఇవే, నైట్ నిద్ర కూడా ఏం లేకుండా ఒకనొక టైంలో మాకు భయం వేసింది, షెడ్యూల్ బ్రేక్ అయిపోతాం. ఆయన సిక్ అయిపోయారు అప్పటికే. ఆ టైంలో కూడా ఆయన వర్క్ చేసి ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా అనుకున్న టైంకి అనుకున్నట్టు చేసి మమ్మల్ని అందరినీ ప్రొడ్యూసర్స్ అందరినీ సాటిస్ఫై చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ స్టేజ్కి మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తీసుకొచ్చారండి. మా ప్రొడ్యూసర్ నోటి నుంచి అయితే మేము ఇంతవరకు నో అంటాం కానీ ఇట్లాంటి వర్డ్స్ ఎప్పుడు వినలేదు. ఎవరికి ఎక్విప్మెంట్స్ కావాలన్నా ఏం కావాలన్నా అందరికీ బాగా సపోర్ట్ చేశారు. నన్ను అయితే ఒక బ్రదర్లా చూసుకున్నారు. థ్యాంక్ యూ మల్లికార్జున రెడ్డి గారు. ఆఫ్ షాట్ దగ్గర నుంచి సెన్సార్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు సహకరించిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు, కొంచెం అటు ఇటైనా ఇబ్బందులు పడకుండా నాకు కొంచెం సపోర్ట్ చేశారు వీళ్ళంతా కూడా. సంధ్యా మోషన్ స్టూడియోస్ రవి గారు, మిగతా మా మనీష్ అండ్ తేజస్విని బ్యూటిఫుల్ ఫేర్ బాగా పర్ఫామ్ చేశారు. ఈ రొమాంటిక్ సీన్లలో ఇంకా బాగా ఇదయ్యారు వాళ్ళు, బాగా మంచి పర్ఫామ్ చేశారు. నాకు సపోర్ట్ చేసిన ఈ టీంకి ఈ మన నాగేంద్ర ప్రసాద్ గారు మంచి స్టోరీ లైన్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ పారిశ్రామిక రంగం నుంచి నేను ఇక్కడికి వచ్చే ముందు చాలామంది అడ్డం పడ్డారు. అంటే అది కొంచెం ఇబ్బందికరమైన విషయము, ఎందుకు ఇబ్బంది పడడం అని చెప్పేసి డైరెక్టర్ గారు ఇచ్చిన ఒక పాయింట్, ఆ పాయింట్ను పట్టుకొని వెనక్కి వెళ్ళలేకపోయింది. తిరిగి మూవీ స్టార్ట్ అయిపోయి యాజ్ ఎర్లీ యాజ్ పాల్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మూవీ బేసికల్గా అంటే హారర్ ఫిలిం కాదు, ఇట్స్ ఏ రొమాంటిక్ థ్రిల్లర్. అంటే రెగ్యులర్ ఫార్ములా కాదు, ఇట్స్ ఏ బ్రేక్ ది రూల్స్ ఫార్ములా మూవీ యాక్చువల్గా. బట్ కమర్షియల్ టచ్అప్తో తీసాం. కాన్సెప్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్. సో మంచి ట్విస్టులు ఉంటాయి, ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసామని మేము అనుకుంటున్నాము. సో చాలా ఉత్కంఠభరితంగా సాగుద్ది సినిమా ప్రతి క్షణం. సో ఈ సినిమా అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నిర్మాత మల్లికార్జున రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ డైరెక్టర్కి ఆడియో లాంచ్ అనేది చాలా స్పెషల్ డే ఆఫ్ లైఫ్ అండి. అది ఎన్ని ఆడియోస్ చేసినా, ఎన్ని ఆడియో లాంచెస్ అయినా కూడా అది చాలా స్పెషల్ ఫీలింగ్. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఈ మూమెంట్ చాలా నాకేం మాట్లాడదో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ ఇదివరకు మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో అనే మూవీతో మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అయ్యాను. దాని తర్వాత నేను కొంచెం గ్యాప్ తీసుకుని ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేశానండి, మ్యూజిక్ చేయాలి అని. ఎందుకంటే ఒక సాంగ్స్ చేసినప్పుడు అవి బయటకు వచ్చి అందరూ ఒక 10 మంది వింటేనే వాటికి సార్థకత అని నా ఫీలింగ్. సో నేను చాలా లక్కీ, నాకు ఇంత మంచి డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు, అలానే మా ప్రొడ్యూసర్ మల్లికార్జున రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో, నా మ్యూజిక్ మీద ఒక నమ్మకంతో నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. టు బీ ఫ్రాంక్, ఐమ్ వెరీ హ్యాపీ. ఈరోజు హీరోయిన్ ఫిల్మ్లో మేము, బట్ రఘురామ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ప్రొడ్యూసర్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్తాను. బికాజ్ నా కెరియర్లో నాకు ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్ నాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రౌడ్లీ ఐ కెన్ సే దట్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రతిక్షణం ఈజ్ రియలీ గ్రేట్. అండ్ సాంగ్స్ గురించి చెప్పాలంటే, నా తెలుగు అంతా బాగలేదు, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. సాంగ్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ టైం ఆల్ హీ హాస్ గివెన్ మీ ఆల్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ సాంగ్స్. లైక్ వన్ యాజ్ యూ సా, ఒక తీయని కానుక ఇస్ అ రొమాంటిక్ సాంగ్, జారిని జాబిలు, అండ్ మనసు వినది నా మాట అయినా. ఆల్ దిస్ 3 songs ఆర్ మై ఫేవరెట్ సాంగ్స్. ప్రొడ్యూసర్ మల్లికార్జున రెడ్డి గారు నాకు బాగా పరిచయం. ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. నాకు ఈ టీంలో క్రూ ఎవరు తెలియదు, కానీ మల్లికార్జున రెడ్డి గురించి నేను 4 మాటలు చెప్పాలనుకుంటున్నా. ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న సినిమాలు తీస్తున్నారు, కానీ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆర్థిక ఒడిదుడుకులతో సరిగా చేయలేని పక్షంలో ప్రొడ్యూసర్ ఎక్కడో తిరుగుతూ, డైరెక్టర్ ఒకవైపు, మేనేజర్లు ఒకవైపు ఏదో చేస్తూ సక్సెస్ సాధించలేకున్న టైంలో మల్లికార్జున రెడ్డి గారు పడిన శ్రమ, ఒక్కసారిగా ఆయన డబ్బు పెట్టుకొని తను ప్రతి షాట్లో తను ఉంటూ, ప్రతి సీన్ వెనుక తను
ఒక డైరెక్టర్కి అండగా ఉంటూ ఎంతో కష్టపడ్డారు, అది నాకు తెలుసు. మనీష్ ఇన్వైట్ చేశాడు. మనీష్ వాళ్ళ బ్రదర్ నాకు బాగా క్లోజ్. లాస్ట్ టైం వాళ్ళ బ్రదరు ఫిలింలో యాక్ట్ చేస్తాను, తన ఫొటోస్ చూపెట్టడం జరిగింది. చూసిన వెంటనే చాలా బాగున్నాడు అనుకున్నాను. తర్వాత ఈరోజు ఇక్కడ టీజర్స్ కానీ సాంగ్స్ అవి చూసిన తర్వాత బాగా చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. ఆ విషయం ఆల్ ది బెస్ట్. అలాగే రఘురామ్ నాకు మేము లాస్ట్ 10-12 ఇయర్స్ బ్యాక్ నుంచి బాగా తెలుసు. ఎందుకంటే నేను అక్కడ అనిల్ భాను ఆఫీస్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా తనతో మేము ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. నేను నీకు ఫొటోస్ కూడా తీసినట్టున్నాను కదా. అండ్ ఆదిత్య మ్యూజిక్ ఆల్బమ్, నేను ఫోటోగ్రాఫర్గా ఉన్నప్పుడు ఫిలిమ్స్ రాకముందు తనకు నేను ఫోటోగ్రాఫ్స్ కూడా తీసాను, ఆల్బమ్ కవర్ ఫోటో. అండ్ ఆ విషయం ఆల్ ది బెస్ట్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే ఈ ఫిలిం ప్రొడ్యూసర్ గారు మల్లికార్జున రెడ్డి గారు, డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆ టెక్నీషియన్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అప్రిషియేట్ చేసి వి ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇంత పెద్ద సీనియర్ లూమినరీ ఆయన, ఎంతోమందికో ఎన్ని డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్ ఆయన. సో ఆయన ఇంటికి పిలిచి ఆయన మా గురించి ఇలా మాట్లాడుతుంటే చాలా థ్రిల్లింగ్ ఉంది. అండ్ ఆయన టీవీలో చూడడం తప్ప నేను రియల్గా